మద్దతు ధర ఇవ్వడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో ఆయన పర్యటించి రైతులతో మాట్లాడారు. వేరుశెనగ, కంది పంటకు వస్తున్న మద్దతు ధరపై ఆరా తీశారు. రైతులకు కనీస మద్దతు ధర చెల్లించాల్సిన ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో మద్దతు ధర కంటే 4,000 రూపాయలు ఎక్కువగా ఇచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. ప్రస్తుతం వేరుశెనగ రైతులకు ధర లేక అప్పుల పాలవుతున్నారని తెలిపారు. కేవలం 2,000 రూపాయల నుండి ధర ఇస్తే రైతులు ఎలా బ్రతకాలని విమర్శించారు. ఎందుకు వస్తలేదు రైతులకు? ఇది ప్రశ్న. ఇంకొకటి ఏం జరుగుతుంది, ఇక్కడ మార్కెట్ సెక్రటరీ అడిగినాను, ఆన్లైన్ అయింది కదా, దేశంలోని ట్రేడర్లు ఎవరైనా సరే ఆన్లైన్ లో పార్టిసిపేట్ చేయాలి కదా, మరి ఎందుకు పార్టిసిపేట్ చేస్తారంటే, ఏమో సార్ ఎవరు పార్టిసిపేట్ చేస్తలేరు, కేవలం లోకల్ వర్తకులు మాత్రమే ఇస్తున్నారు, ఈ ధరనే వస్తుంది, మేమేం చేయలేకపోతున్నాం. ప్రభుత్వానికి పట్టింపు లేదు అసలు. మార్కెట్లలో ఏం జరుగుతుంది, సెస్ వస్తుందా లేదా, జరుగుతున్న ప్రతి కొనుగోలు లెక్కకు వస్తుందా లేదా, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లెక్కకు వస్తుందా లేదా, ప్రభుత్వ ఆదాయానికి ఏమైనా గడిపడుతుందా, రైతులకు అమ్ముకునేటువంటి ఎంఎస్పీ ఎందుకు వస్తలేదు, కారణం ఏంటి, ట్రేడర్లు అందరూ స్వేచ్ఛగా ఎందుకు పాల్గొనట్లేదు, ఎలక్ట్రానిక్ టెండర్ కదా ఇది, ఆన్లైన్, మరి ఎందుకైతే లేదు అంటే ప్రభుత్వానికి ఒక పట్టింపు లేదు. ఏం జరుగుతుందో పట్టించుకునే నాకుడే లేదు, అసలు వాళ్ళకి సోగి లేదు, స్పృహ లేదు. ఈ విధానం ఇట్లా అమలవుతుంది, ఇట్లా రైతులు నష్టపోతున్నారు దాని మీద వాళ్ళకి సోగే లేదు. ప్రభుత్వానికి సోగిందా ఉంటే ఇట్లా ఎట్లయితుందండి.